అవే చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుందంటారు ఈ ఎలక్షన్లు? ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటారు? తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఫుల్గా ఉన్నాయి. ఎందుకంత బాగా అంత మెజార్టీగా కాన్ఫిడెంట్‌గా ఉంది. చెప్తారు ఫుల్ అంటే? అసలు ఇక్కడ పంచాయతీ అంటేనే తెలుగుదేశం టచింగ్ ఇక్కడ. అందులో వసంత కృష్ణ ప్రసాద్ అంటే ఆయన వైఎస్ఆర్లోంచి టీడీపీలోకి వచ్చింది కాబట్టి టీడీపీలో నేను అన్ని పనులు చేసి పెడతానని జనాలకు హామీ ఇవ్వగలుగుతున్నాడు. ఓకే. ఇవాళ నమ్ముతున్నారా ప్రజలు? 100% నమ్మాలి. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్లో ఉన్నప్పుడు జనానికి ఏమీ చేయలేకపోయిండు. నేను ఏమీ చేయలేకపోయా, అందుకే నేను నా పార్టీలో నేను వచ్చాను. నేను మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్తున్నాను. ఓకే. అందుట్లో ఇక్కడ లోకల్ అరాచక శక్తులు ఉన్నాయి, వైఎస్ఆర్ శక్తులు. వాళ్ళు భూ కబ్జాలు, ఈ మట్టి అరాచకంగా మట్టిలు తోలిచ్చి పోగులు పెట్టించి అంతా జనాల మీద కేసులు పెట్టించి ఎవడు చీరన్నా దొరికితే వాళ్ళ చీర మీదకి పోయి వాళ్ళ చీర మీద ఉంటే మనలాంటి వాళ్ళు 4-10 మంది పోతే వాళ్ళ మీద కేసులు పెట్టియటం, వాళ్ళంతా చికచకా చేయటం, భయప్రాంతులు చేయటం. ఓకే. దానికి వైఎస్ఆర్సీపీ ముందుంటుంది. దాని జనాలు నమ్మే స్థితిలో లేరే వాళ్ళక. ఓకే. సర్నాల తిరుపతిరావు అంటే అసలు ఆయన ఎవరో జనానికి తెలియదు. ప్రస్తుతానికి తీసుకొచ్చేసారు. ఎవరికి ఏదో జెడ్పీటీసీ నెంబర్ అంట ఆయన తీసుకొచ్చేసారు. అంటే ఏం చేస్తారు అనేది ఆయన వల్ల ఏమీ కాదు ఇక్కడ. ఏనంటే జనంలో తిరిగి ఉండే వ్యక్తి, ఒకసారి ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, వాళ్ళ నాన్న టీడీపీ గవర్నమెంట్లో చేస్తుండగా హోమ్ మినిస్టర్ చేస్తుండే కాబట్టి జనాలతో అనుబంధ సంబంధాలు ఉన్నాయి. పనిచేస్తారని నమ్మకం ఉంది. 100% జనాలకు నమ్మకం ఉంది. మైలవరంలో జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించి అటు వైసీపీ నుంచి తిరుపతిరావు గారు బీసీ నిలబెట్టామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇటువైపు నుంచి వసంత కృష్ణ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. సో ఇద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? మేము ఫస్ట్ పార్టీ సింబల్ పార్టీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి నాయకత్వానికి పనిచేస్తాం. పుల్లూరు పంచాయతీలో 2 ఇదే కృష్ణప్రసాద్ గారు 2019లో గెలిచారు ఇక్కడ మైలవరం మండలంలో. వారు చేసినటువంటి పంచాయతీలో ఓపెన్ చేసినటువంటి సచివాలయాలకు కానీ మంచినీటి పనులు కానీ ఏవైనా సరే ఎంతకు మించినటువంటి నిధులు తీసుకొచ్చి పంచాయతీలో కరెంట్లు కానీ వీధి దీపాలు కానీ విద్యుత్ సమస్యలే కానీ కేసు సమస్యలే కానీ ఎటువంటి అయినా సరే మాకు స్వచ్ఛమైన హామీ ఇచ్చారు. అప్పుడు అతను చేయలేదు కాబట్టి ఇప్పుడు పూర్తి మెజార్టీతో వారు గెలవడానికి మేము పూర్తి వేళ ఈ పుల్లూరు పంచాయతీలో సహకరిస్తాం కుమారెడ్డి గారి ఆధ్వర్యంలో. మరియు చిలుకూరుగూడెం వెళ్ళడానికి వెళుతున్నటువంటి వంతెన ఒకటి, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చిన్ని గారి ఆధ్వర్యంలో ఎంపీ గారి నిధులతో ఈ పంచాయతీని డెవలప్మెంట్ చేస్తానంటే మేము వెళ్ళవేళ చెయ్యి సహకారాలు అందిస్తాం వారికి. 2 ఉంది, చేస్తాం. వారు కూడా చెయ్యాలి కదా. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కాబట్టి టీడీపీలో ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందా వసంత కృష్ణప్రసాద్? ఏవండి, అటు ఉన్న వాళ్ళు అటు ఉంటారు, ఇటు ఉన్న వాళ్ళు ఇటు ఉంటారు, మాకు అనవసరం అండి. మేము పార్టీ సింబల్ కోసం కష్టపడతాం. ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేము కేసులు పాలయ్యాము, హాస్పిటల్ పాలయ్యాము, పోలీస్ స్టేషన్ పాలయ్యాము, ఇబ్బంది పాలయ్యాము, ఇంటి పాలయ్యాము, నీటి పాలయ్యాము. అయినా కానీ ఇవన్నీ అనుభవించుకొని అతను ఒక సామాన్య కార్యకర్తలు అతను అడుగు జాడలో మేము ఐఎమ్ రెడీ టు ప్రిపేర్ టు 2024 ఎలక్షన్స్. అంటే అప్పుడు ఈ కేసులు ఇవన్నీ ఇబ్బందులు పడ్డా ఉంటారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఆయన దృష్టికి ఎప్పుడు తీసుకోలేదా? తీసుకెళ్తాము. ఎస్ఐ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్, వాట్ ఎవర్ డిపార్ట్మెంట్, ఎనీ పర్సన్ హూ హ్యావ్ ఎనీ పర్సన్స్ ఆర్ రికార్డ్ అండ్ ఎవిడెన్స్ అండ్ ఫోన్ ట్రాపింగ్ అండ్ రికార్డ్స్ అన్నీ ఎవ్రీథింగ్ వూ హ్యావ్ సార్. కానీ పోలీస్ రెవెన్యూ వారు మాకు సహకరించాల. ఇప్పుడు దాకెందుకు మొన్న కూడా 2 కోట్ల రూపాయల మట్టి మాఫియాలో కూడా పుల్లూరు పంచాయతీలు ముత్యాలం చెరువులో మట్టి దోలుకొని పర్మిషన్ లేకుండా తప్పుడు పత్రాలు అన్నీ తెచ్చుకొని కూడా ఎక్కడ అర్లోడ్ అవుతున్నాయి. రికార్డులు ఎవిడెన్స్ కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. గూగుల్ మ్యాప్లో లొకేషన్ షేర్ మొత్తం ఎవ్రీథింగ్ వీ హ్యావ్ రికార్డ్స్. బట్ పోలీస్ ఆర్ రెవెన్యూ వాళ్ళు సపోర్ట్ చేయాలి మా గవర్నమెంట్ వారికి, మా నాయకులకి చేయాల. వచ్చే 24 ఎలక్షన్లో వారు కనుక పూర్తి మెజార్టీతో గెలిస్తే కార్యకర్త అన్నవాడు తెలుగుదేశం అంటే బీసీ, ఒక మైనార్టీ, ఒక పేద నాయకులకి అండగా నిలమనండి. వసంత గారిని భారీ మెజార్టీతో ఈ మైలవరం మండలంలో వారిని ఎమ్మెల్యే గెలిపించి మంత్రిగా కూడా చంద్రబాబు గారి క్యాబినెట్లో కూర్చోబెడతాను కూడా మా వంతు సహాయం మేము చేస్తాం. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి ఒక బీసీకి టికెట్ ఇచ్చారు కదా, ఏమండి బీసీలకి వేస్తారా, ఓసీలకి వేస్తారు, కమ్మోరుకి వేస్తారు, రెడ్లకి వేస్తారు, నాయలకి వేస్తారా, మాదిగోళ్ళకి వేస్తారా, దళితులకి వేస్తారా, ఎస్సీలకి వేస్తారా, రజకులకి వేస్తారా? కులం ప్రాతిపదిక ఉంటుందా? పార్టీ సింబల్ ఎవరు డెవలప్మెంట్ అమరావతి ఏంటి మనకొంద రాజధాని. ఒకప్పుడు 1.5 2 కోట్లు అమ్మిన పొలాలు ఇవాళ పుల్లూరు పంచాయతీలో చిలుకూరువారిగూడెంలో అగ్గర కులాలు ఏమన్నా 130 కులాలు రెడ్లే ఉన్నారు. వాటర్ రావట్లా. రండి ఆడియో వీడియోతో సహా చూపిస్తాను. 4వ రోజు ఇవాళ కరెంట్ లైట్లు తినంగా లేదు. కరెంటు బిల్లు ఎంత వచ్చింది? 900 ఉన్నాయి. నాకు 2 బుడ్లు ఉన్నాయి. 900 కరెంటు బిల్లు ఏం తప్పుతుంది? జరగాలి. వసంత గారు ఇటు వచ్చినా లేదు ఇంకోహళ్ళు వచ్చినా చూసేది సింబల్
చంద్రబాబు గారి నాయకత్వంలో 24 ఎలక్షన్లో మనం చూసేది అన్నగారుగా పెట్టిన పార్టీని నందమూరి తారక రామారావు పార్టీలో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి 24 గంటలు ఇక్కడ పుల్లూరు పంచాయతీలో కుమారెడ్డి గారి నాయకత్వంలో మేము అడుగులు జాడలేస్తాం. 41 కేసు నోటీసులు ఉన్నాయి నా దగ్గర, చూసుకోండి. మైలవరం పిఎస్లో, మైలవరం పోలీస్ స్టేషన్లో ముద్దాయిలు 9 మంది, 30-50 మంది కార్యకర్త మొదలు కేసులు ఉన్నాయి. నాకు పాస్పోర్ట్ రాదు, 2 సార్లు అప్లై చేసే ఎవిడెంట్ డీటెయిల్స్తో సహా నేను తీసుకొస్తాను. నా పేరు దొంతిరెడ్డి నాగిరెడ్డి. అయినా కూడా మేము బాధపడుతున్నాం. ఆ పార్టీలో మేము భరించిన బాధలు కూడా చూస్తాం. ఏం చేయమంటారు? ఇప్పుడు ఇట్లా మైలవరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ నుంచి తిరుపతిరావు గారు బీసీ అభ్యర్థిని పెట్టామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు పక్క వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చారు. ఎట్లా ఉండబోతుంది? తిరుపతిరావు గారు రారండి, కృష్ణప్రసాద్ గారు గెలుతారు. ఎందుకని? ఎందుకంటే మామూలు టీడీపీ ఎక్కువ. ఏదో ఒకసారి అవకాశం ఇమ్మన్నారు, ఒకసారి అవకాశం ఇచ్చారు, అయిపోయింది. అవకాశం తగ్గట్టు మా పిల్లలు చదువుకున్నా కానీ వాళ్ళకి ఏమీ లేదు. చూడమన్నారు, చూసాం, అయిపోయింది. ఒకసారి ఛాన్స్ ఇచ్చాం, ఒక ఛాన్స్ ఇచ్చాం, అయిపోయింది. కానీ పిల్లలు చదువుకున్న పిల్లలు మొత్తం ఉద్యోగ పని చేసుకోవడం తప్ప, కూలి పని చేసుకోవడం తప్ప ఏమీ లేదు. ఒక ఎగసాయం తప్ప. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ జాబులు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేవు. అంతా ఇదైపోయింది. కనీసం పథకాలను ఏమైనా వచ్చినాయా? పథకాలు ఏమి లేవండి. ఏదో వాళ్ళకి చూసుకొని ఇచ్చుకున్నారు కానీ మిగతా వాళ్ళని కొద్దిగా చిన్న చూపు చూస్తున్నారు. అంటే పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అంటున్నారు కదా, ఏం చేయొచ్చు? లేదు 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 ఎన్నైనా వాళ్ళు వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి చేయరు. పార్టీ చూసారు, కులం చూసారు, మొత్తం చూశారు. వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఎవరు. వాళ్ళు అంటే ముందు ఉంటారు, మా అంటే అనుకుంటారు, అంతే. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు కేపీ గారు వైసీపీలో ఉన్నారు, టీడీపీలోకి వచ్చారు. సో ఆయన ఎమ్మెల్యేగా ఏమైనా పనులు చేస్తారా? ఇప్పుడు వస్తే ఇంకేమైనా చేస్తారని నమ్మకం ఆయన మీద ఉందా? సార్ వారు ఒక మాట అంటున్నారు, అభివృద్ధి లేదు, కుంటుపడింది, దాన్ని నేను చేయగలను. మీకు ఈ పార్టీలో చంపేందంటే అందులో మాకు అవకాశం లేదు, చేయలేదు, ఇందులోకి నేను వచ్చా కాబట్టి నేను మీకు చేసి పెడతాను అభివృద్ధి అని అంటున్నారు. దానికోసం మేము కూడా ప్రతిపాదన చేస్తున్నాం. నమ్ముతున్నారు? ఎస్ సార్.